హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో స్పెషల్ మల్టిప్లికేషన్స్ ఫర్ స్పెషల్ నెంబర్స్ అనే విషయాన్ని చూసాం. అందులో సెకండ్ పార్ట్గా అంటే లాస్ట్ క్లాస్లో చూసింది 3 తీసుకుంటే 33 ఇంటూ 33, 3 ఇంటూ 3 33, 333 ఇంటూ 333 చూసాం. అంటే సేమ్ డిజిట్స్తో ఏర్పడే నెంబర్స్ని చూసాం. కానీ ఇప్పుడు డిఫరెంట్ డిజిట్స్ అంటే 3, 6, 9 యూజ్ చేస్తూ ఈ డిజిట్స్ని యూజ్ చేసుకుంటూ డిఫరెంట్ డిజిట్స్తో మల్టిప్లికేషన్ కూడా సేమ్ కాన్సెప్ట్లో మనం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్లో మీకు చూపిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో 3 ఇంటూ 3, 6 ఇంటూ 6, 9 ఇంటూ 9 అలా చూసాం. ఇప్పుడు డిఫరెంట్ డిజిట్స్ అంటే 3 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 3 6 జార్ మనకు అందరికీ తెలుసు. 3 6 జార్ 18. సో 18 డైరెక్ట్గా రాసుకుంటాం. సిమిలర్లీ 3 9 జార్ 27. అలాగే 6 9 జార్ 54. ఇది మామూలుగా మనం తెలిసినట్టు. ఇప్పుడు సేమ్ అంటే ఇక్కడ 3ని 2 డిజిట్స్ పెంచుకుంటే 33 ఇంటూ 66 చేస్తే వస్తుంది అనేది మనం ఇందులో చూడొచ్చు. సేమ్ లాస్ట్ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ ప్రకారం లాస్ట్ డిజిట్స్ మల్టిప్లై చేసుకోండి. 3 6 జార్ 18. సో 3 ఇక్కడ 3 2 ఉన్నాయి కాబట్టి ఒక గ్యాప్ ఇచ్చుకోండి, ఈ అదర్ ఒక గ్యాప్ ఇచ్చుకోండి. సో 8కి 1 తగ్గిస్తే 7 వస్తుంది. 1కి 1 పెంచితే 2 వస్తుంది. సో 2178 అనేది దీనికి ఆన్సర్గా వస్తుంది. ఓకే, సిమిలర్లీ 333 ఇంటూ 666 అనేది మల్టిప్లై చేస్తే కూడా ఏమొస్తుందో దీన్ని బట్టి మీరు చెప్పేయచ్చు. మామూలుగా లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేస్తే 3 6 జార్ 18. సో మనకి ఇక్కడ 2 గ్యాప్ ఇచ్చుకుని ఎదురు కూడా 2 స్పేస్ వేస్తే సరిపోతుంది. 8కి 1 తగ్గిస్తే 7, మళ్ళీ 7 రిపీట్ చేయండి. అలాగే 1కి నెక్స్ట్ పెంచితే 2 వస్తుంది, మళ్ళీ 2 రిపీట్ చేయండి. ఇలాగ రిపీటెడ్గా మనం ఇట్లా పెంచుకుంటే అది 10 డిజిట్స్ ఉన్నా. సిమిలర్లీ మీకు ఇస్తున్నాను 333 ఇంటూ 6666 అనేది మీరు చేయండి. నెక్స్ట్ 3 ఇంటూ 9 తీసుకుంటే 3 9 జార్ 27. సిమిలర్లీ లాస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగానే 3 9 జార్ 27 ఇక్కడ కూడా రాసుకుంటాం. అంటే 33 ఇంటూ 99 మల్టిప్లై చేయాలనుకోండి. అప్పుడు మనం చేయాల్సింది సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చుకుంటాం స్పేస్ని. 7కి 1 తగ్గిస్తే 6 వస్తుంది. 2కి 1 పెంచితే 3 వస్తుంది. 3 to 6 7. సిమిలర్లీ 333 ఇంటూ 999 మల్టిప్లై చేస్తే కూడా సేమ్ లాస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా 9 3 జార్ 27. సో 2 స్పేస్ ఇస్తాం. ఇక్కడ కూడా సేమ్ 7 కూడా తగ్గిస్తే 6 రిపీట్. 2 కూడా పెంచితే 3 రిపీట్ చేయండి. ఇదే ప్రకారంగా దీన్ని నెక్స్ట్ మనం ఇప్పుడు చేసుకోగలిగితే 3333 ఇంటూ 9999 ఇది కూడా చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ 6 ఇంటూ 9 మనం 54గా చేస్తాం. 6 4 జార్ 6 9 జార్ 54 ఇది మనకు తెలుసు. అలాగే 66 ఇంటూ 99 కూడా మనం అదే కాన్సెప్ట్ ప్రకారంగా 6 9 జార్ 54 5 4 ఇక్కడ స్పేస్ వదిలేస్తే ఇక్కడ 4కి 1 తగ్గించండి 3 వస్తుంది. 5కి 1 పెంచండి 6 వస్తుంది. సిమిలర్లీ దీని ఆన్సర్ మీరు డైరెక్ట్గా రాస్తే మనం 6 9 జార్ 54 ఇక్కడ 2 ఇవ్వాలి, ఇక్కడ 2 ఇవ్వాలి. అంటే ఇక్కడ 1 తగ్గిస్తే 4కి 3 వస్తుంది, మళ్ళీ 3 రిపీట్ చేయండి.
5కి 1 పెంచితే 6 వస్తుంది. అగైన్ 6ని రిపీట్ చేస్తాం. ఈ విధంగా నెక్స్ట్ దాన్ని మీరు చేయండి. 6 ఇంటూ 9 ఇలా ఎన్ని డిజిట్స్ ఉన్నా మనం ఆన్సర్ని మనం చేయగలం. ఇది మీరు తెలియజేయాల్సిందే కోరుతాం.